తర్వాత మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయంటే మీరు నుంచున్న విధానం సరిగ్గా లేకపోయినప్పుడు, అంటే నుంచున్నప్పుడు మొత్తం బాడీ వెయిట్ అంతా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వదన్నమాట. కొంతమంది ఒకవైపుకే నించోవడం, అటు ఇటు కదులుతూ ఉంటారు కదా. సో వాళ్ళలో ఏంటంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వక ఎటువైపు అయితే ఎక్కువ బరువు పడుతుందో, అంటే ఏ కాలు మీద అయితే ఎక్కువ బరువు పడుతుందో ఆ కాలికి మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంది. సో అలాగే పాదాల నొప్పులు కూడా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల, అంటే అది కూడా కొంతమంది ఫ్రంట్ లోడ్ పడుతుంది, కొంతమందికి బ్యాక్ లోడ్ పడుతుంది. సో దాని వల్ల కూడా మీకు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సో మరి ఈ నొప్పులను తగ్గించుకోవాలంటే ఏంటి, టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందా అంటే కాదండి. సో మెయిన్ గా పోస్చర్ చేంజ్ చేసుకోవాలి. సో మెయిన్ గా ఏం చేయాలంటే మజిల్స్ స్ట్రెంథనింగ్ చేయాలన్నమాట. సో మీరు ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల పోస్చర్ కరెక్షన్ అనేది ఫిజియోథెరపిస్ట్ అనేది మీకు ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి, ఎలా నడవాలి అనేది మీకు గైడ్ చేస్తారు. సో అందుకే ఫిజియోథెరపీ తీసుకోండి. సో పోస్చర్ కరెక్షన్ చేయడంలో ఫస్ట్ మెయిన్ గా ఎక్కడైతే మజిల్ స్టిఫ్ గా అయిపోతుందో దాన్ని రిలీజ్ చేస్తారనమాట. తర్వాత మజిల్స్ వీక్ గా ఉంటాయి కదా, వాటిని స్ట్రెంథనింగ్ చేస్తారు. రాంగ్ పోస్చర్ వల్ల వచ్చిన నొప్పిని కూడా ఫిజియోథెరపీ ద్వారా తగ్గిస్తారు. ఓకేనా. సో ఇంకా దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ లో అడగండి, నేను చెప్తాను.